హాయ్ గైస్, విజయనగరంలో ఉన్న క్లాక్ టవర్ని ఇప్పుడు చూద్దాం. సో ఇదేనండి క్లాక్ టవర్. దీన్ని 1885లో నిర్మించారు. లండన్లో ఉన్న మాదిరిగానే ఇక్కడ కూడా ఉంటుంది. ఇది రోజుకి 3 సార్లు అలారం చేస్తుందండి. ఒకప్పుడు ప్రతి గంట చేసేది, ఇప్పుడు రోజుకి 3 సార్లు మాత్రం చేస్తుంది. సో ఇది టీ జంక్షన్ కాబట్టి ఎడవైపు నుంచి చూసినా గడియారం ఉండాలని 3 వైపులో కూడా గడియారం అమర్చడం జరిగింది. సో టవర్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం పదండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూద్దామంటే లాక్ చేస్తుంది టవర్. టవర్ మెయింటెనెన్స్ చేసే వ్యక్తి ఈరోజు సెలవు అంట. సో మరి మనకి చూడడానికి అవ్వలేదు. నెక్స్ట్ ఇంకోసారి ఎప్పటికైనా చూడాలి. సో టవర్ చుట్టూ మార్కెట్ ఉంది, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి, టవర్ చుట్టూ మార్కెట్ ఉంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువగా పూజా సామాగ్రి అమ్ముతున్నారు. సో సంక్రాంతి వస్తుంది కదా, సో దానికి సంబంధించి ఎక్కువ మార్కెటింగ్ ఇక్కడ జరుగుతుంది. దీన్ని చిన్న బజార్ అంటారండి. ఇక్కడ మార్కెట్ టవర్ చుట్టూ ఉండేదాన్ని చిన్న బజార్ అంటారు. ఇదిగోండి, చాలా రకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవే. చాలా రష్గా అయితే ఉంది. ఈ మార్కెట్ని క్రాస్ చేసుకుంటూ బయటికి వెళ్ళడానికి నాకు 10 మినిట్స్ అయితే పట్టిందండి. మొత్తానికే చేరుకున్నాం. సో నెక్స్ట్ కోట మీకు చూపిస్తాను. సో ఇదేనండి కోట, రాజావారి కోట. సో అంతా అవుట్లుక్కే మనకి చూపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయంటే లోపలికి అలౌ చేయడం లేదు. సో నేను బయట నుంచి మాత్రమే తీశాను. చూడండి, ఇలా ఉంటుంది కోట బయట. ఇది కోట ప్రహరీ అండి. ఇది అంటే అవుటర్ కాంపౌండ్ ఇది. సో కోటలో ఏమీ యాన్సెంటివ్ ఏమి లేవండి, అంత మోడర్న్. అంటే లోపల అంటే ఈవెన్ జనరల్గా ఇప్పుడున్న కాలేజీలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. థ్యాంక్ యూ.